నమస్తే దోస్తులు, అందరూ మంచి ఉన్నారు. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు. కానిస్టేబుల్ ఎస్ఐకి మీరైతే చాలా బాగా ప్రిపేర్ అవుతారు. ఈసారి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే అచీవ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈసారి జాబ్ అచీవ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కూడా ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నా అంటే, నేను మనకి అప్లికేషన్ డేట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అప్లై చేస్తారు అందరూ. కొందరికైతే ఆధార్ అథెంటికేషన్ లో ఫెయిల్ అవుతుంది. అట్లా ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే, ఆధార్ సర్వీస్ సెంటర్ అవ్వచ్చు, మీ సేవ సర్వీస్ సెంటర్ అవ్వచ్చు, ఈ సెంటర్లలో ఆధార్ కు సంబంధించినటువంటి వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళ మొబైల్లో మీరు అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత చేసిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంటది కదా, ఆ క్యూఆర్ కోడ్ ని వాళ్ళ మొబైల్ ఫోన్ నుంచి అప్లోడ్ చేసినా కూడా సక్సెస్ అయితే అవుతుందట. అండ్ ఆల్సో ఏదైనా కొత్త మొబైల్ ఫోన్ ఉన్నటువంటి దాంట్లో కూడా సిమ్ కార్డ్ వేసి అట్లా చేసినా కూడా సక్సెస్ అయితే అవుతుందని చెప్పేసి చెప్పారు. నేను ఇంకా చేయలేదు. నాది ఆధార్ వెరిఫికేషన్ ఇంకా లాస్ట్ లో ఉంది. నాకు కొంచెం టైం లేక నేను చేయట్లేదు. సో నేనైతే చేస్తాను మళ్ళీ అది. సో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం మనము. ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, ఇప్పుడు స్పెషల్ రిజర్వేషన్స్ అవ్వచ్చు, రిజర్వేషన్స్ అవ్వచ్చు, కొన్ని ఉన్నాయి కదా, వీటికి ఎట్లా చూస్తారు, ఎవరెవరు ఏ రిజర్వేషన్ కి ఎట్లా ఎలిజిబుల్ అని చెప్పేసి నేను అంతా మీకు కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే చూడొచ్చు, ఎస్ఐ కి ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది, అండ్ ఆల్సో కానిస్టేబుల్ కి ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ అని చెప్పేసి మీకు డిస్ప్లే చేస్తున్నా చూడొచ్చు. ఈ రిజర్వేషన్ వర్తించడం కోసం మీకైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ నేను క్లియర్ గా చెప్తా. అండ్ ఎవరికి రిజర్వేషన్స్ వర్తించవో వీడియో లాస్ట్ లో నేను చెప్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడు. సో నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, జస్ట్ వీడియోని లైక్ చేసి కొంచెం హైప్ మీద అయితే ట్యాప్ చేయవా, అట్లా చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ మనం ఎంఎస్పీ రిజర్వేషన్ వాళ్ళ గురించి అయితే చూద్దాము. ఎంఎస్పీ అంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అన్నమాట. ఈ రిజర్వేషన్ కానిస్టేబుల్ కు ఉంటది, ఎస్ఐ కు ఉంటది. ఫస్ట్ ఎస్ఐ కి ఎట్లా అంటే, ఎస్ఐ చూద్దాం ఇప్పుడు. తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1966 ప్రకారము 2 క్లాస్ 20 ప్రకారము క్రీడాకారునిగా గుర్తింపు పొంది ఉండాలి ఫస్ట్. ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చే నాటికి అంటే 29/7/2026 నాటికి నీకు ఆ సంబంధిత సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఎస్ఐకి మనకి ఇంటర్నేషనల్, మల్టీనేషనల్ కాంపిటీషన్స్ అందులో పాల్గొన్న వారు కావచ్చు, అందులో పథకాలు సాధించిన వారికి కావచ్చు, మరియు నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ లో రాష్ట్రం తరపున పాల్గొన్న వారు అవ్వచ్చు, లేదా రాష్ట్రం తరపున పాల్గొని పథకాలు సాధించిన వారికి కావచ్చు. ఈ రెండు కేటగిరీల వాళ్ళకైతే ఎస్ఐకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటది. అదే మనం కానిస్టేబుల్ చూసుకున్నట్టయితే సేమ్ ఫస్ట్ ది, సెకండ్ ది దాంతో పాటుగానే ఇంకొకటి కూడా ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. అదేంటి అని అంటే, నేషనల్, జోనల్, రీజనల్ స్థాయిల్లో ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లో యూనివర్సిటీ తరపున ప్రాతినిధ్యం వహించిన లేదా పథకాలు సాధించిన వారికైతే ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంటది. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటి అని అంటే, ప్రభుత్వం అయితే ఏదైతే గుర్తింపు పొందినటువంటి క్రీడాంశాలు అయితే ఉన్నాయో అందులో మనకు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఈ రిజర్వేషన్ ఎంఎస్పీ ఎట్లా చూస్తారంటే, ఫస్ట్ నెంబర్ 1 కేటగిరీ ఉంది కదా, అంటే ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ పథకాలు సాధించిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్లకు పోస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అందులో కనుక క్యాండిడేట్స్ ఎవరు కనుక లేకపోతే సెకండ్ కేటగిరీ ఉంది కదా, అంటే నేషనల్ లెవెల్ పార్టిసిపేషన్ అవ్వచ్చు, నేషనల్ లెవెల్లో పథకాలు సాధించిన వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళకి చూస్తారు ఎస్ఐకి. అదే కానిస్టేబుల్ కి అయితే వాళ్ళు కూడా లేరు అనుకో, మూడో కేటగిరీ ఉంది కదా మనకు, జోనల్ లేదా రీజనల్, ఇందులో పార్టిసిపేషన్స్ కావచ్చు, ఇందులో పథకాలు సాధించిన వాళ్ళకు అవ్వచ్చు, ఈ రిజర్వేషన్ అయితే కల్పించి పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ 3 కేటగిరీలలో గనక అభ్యర్థులు ఎవరు లేకపోతే ఈ పోస్టులని ఓపెన్ కేటగిరీ కింద అయితే తీసుకెళ్తే కలుపుతుంటారు. అట్లాగే ఇప్పుడు సమాన కేటగిరీ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ నెంబర్ 1 ఇంటర్నేషనల్ అవ్వచ్చు, లేకపోతే కేటగిరీ నెంబర్ 2 నేషనల్ అవ్వచ్చు. ఏ సమానమైనటువంటి కేటగిరీలో 2 లేదా 3కి సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ లో ఎవరికైతే ఎక్కువ మార్కులు అయితే వచ్చి ఉంటాయో వారికైతే పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఈ ఎంఎస్పీ రిజర్వేషన్ వర్తించాలంటే మనకు ఆ నోటిఫికేషన్ కింద, కానిస్టేబుల్ నోటిఫికేషన్ కింద కానిస్టేబుల్ కి, ఎస్ఐ నోటిఫికేషన్ కింద ఎస్ఐ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అనెక్సర్స్ అనేవి ఇచ్చిండ్రు. ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ కి ఒక అనెక్సర్ ఇచ్చిండు, నేషనల్ కి ఒక అనెక్సర్ ఇచ్చిండు, స్టేట్ కి ఒక అనెక్సర్ ఇచ్చిండు. ఇవన్నీ మీకు ఏ సర్టిఫికేట్ అయితే ఉందో ఆ సర్టిఫికేట్ సంబంధించిన అనెక్సర్ తీసుకెళ్లి ఆ సర్టిఫికేట్ పైన క్లియర్ గా ఉంటది ఎవరి యొక్క సంతకాన్ని తీసుకొని రావాలని చెప్పేసి, ఆ సర్టిఫికేట్ ను క్లియర్ గా చూసి క్లియర్ గా దాన్ని ఫుల్ఫిల్ చేసి ఎవరి సంతకం కావాలో వారి యొక్క సంతకం అయితే తీసుకొచ్చి పెట్టిపిచ్చి, ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ తో పాటు ఈ సర్టిఫికేట్ కనుక ఉంటేనే మీరు అర్హులు అనమాట. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా గురించి అయితే చూద్దాం మనం ఇప్పుడు. ఈ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి పీపీఓ సర్టిఫికేట్ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అది ఉండాలి, డిశ్చార్జ్ బుక్ ఉండాలి, అట్లాగే ఎన్ఓసి కూడా ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకి అర్హులు అనమాట. నెక్స్ట్ హోంగార్డ్ కోటా గురించి చూద్దాము. పోలీస్ కానిస్టేబుల్ కు ఉంటది. ఇది నోటిఫికేషన్ వచ్చే నాటికి అంటే 29/7/2026 నాటికి 2 సంవత్సరాలలో కనీసము 360 రోజులు విధులు నిర్వర్తించి ఉండి ప్రజెంట్ కూడా విధుల్లో కొనసాగుతున్నటువంటి వారైతే హోంగార్డ్ కోటాకి అర్హులు అనమాట. అట్లాగే ఇప్పుడు ఎన్సీసీ రిజర్వేషన్ అయితే చూద్దాం మనము. ఎన్సీసీ బి, ఎన్సీసీ సి సర్టిఫికెట్లను ఎస్ఐ కి చూస్తారు. అట్లాగే ఎన్సీసీ ఏ, ఎన్సీసీ బి, ఎన్సీసీ ఈ 3 సర్టిఫికెట్లను కానిస్టేబుల్ కు చూస్తారు. ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది నోటిఫికేషన్ రాకంటే ముందే అయితే మీకైతే వచ్చి అయితే ఉండాలి. ఇప్పుడు ఎంఎస్పీ లాగా ఫస్ట్ ప్రియారిటీ ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ అట్లా ఇచ్చారు కదా, ఇందులో ఎన్సీసీ లో సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ అని చెప్పేసి అట్లా చూడరు. ఎట్లా చూస్తారు అంటే, ఎన్సీసీ రిజర్వేషన్ గింత పర్సెంటేజ్ అని ఉంది కదా, ఆ పర్సెంటేజ్ లో ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా, అంటే ఎస్ఐకి బీసీ సర్టిఫికేట్లు, కానిస్టేబుల్ కి ఏబీసీ సర్టిఫికేట్లు, ఇవి ఎవరు ఏ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా మీరు ఆ కోటాకి అర్హులు. ఆ కోటాలో మీరు సెలెక్ట్ అయ్యారు. అయిన తర్వాత మీకు సేమ్ మార్క్స్ కనుక వచ్చినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐకి బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ చూస్తారు. అబ్బా ఇప్పుడు బి
బి సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు, సి సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరికి సేమ్ 250 మార్కులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. వచ్చినప్పుడు ఎవరికి ఇస్తారా పోస్ట్ అని అంటే, ఇందులో ఎవరికైతే సేమ్ మార్క్స్ వచ్చినప్పటికీ ఎవరికైతే పెద్ద సర్టిఫికేట్ ఉందో, అంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్ పెద్దది కాబట్టి సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే జాబ్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ సిపిపి రిజర్వేషన్ గురించి చూద్దాము. చిల్డ్రన్స్ ఆఫ్ పోలీస్ పర్సనల్ అనమాట. అంటే తెలంగాణ పోలీసు శాఖలో కానిస్టేబుల్ నుంచి వెళ్ళి ఇన్స్పెక్టర్ సిఐ స్థాయి వరకు పనిచేస్తున్న లేదా రిటైర్ అయిన లేదా మరణించిన సిబ్బంది యొక్క పిల్లలకైతే రిజర్వేషన్ వర్తిస్తుంటది. దీని యొక్క కండిషన్ ప్రకారము మొదటి 2 పిల్లలకు మాత్రమే వర్తిస్తుంటది. నెక్స్ట్ పిఈ రిజర్వేషన్. పి అంటే పోలీస్ ఎగ్జిక్యూటివ్ అన్నమాట. ఇది ఎస్ఐ కి అయితే వర్తిస్తుంది. ఇది వచ్చేసి కానిస్టేబుల్ నుంచి వెళ్ళి ఏఎస్ఐ అంటే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ లేదా ఏఎస్ఐ కి ఈక్వలెంట్ గా ఉన్నటువంటి హోదా కలిగినటువంటి పోస్టుల యొక్క ఆ పోస్టులో ఉంటూ నోటిఫికేషన్ వచ్చే నాటికి ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ అయిపోయి ఉండి ఆ తర్వాత 3 ఇయర్స్ సర్వీస్ కనుక కంటిన్యూషన్ గా అయిపోయి ఉన్న వాళ్ళైతే ఈ కోటాకి ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ పిఎం అంటే పోలీస్ మినిస్ట్రియల్ అన్నమాట. అంటే తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి మినిస్ట్రియల్ స్టాఫ్ అన్నమాట. అంటే క్లర్క్ అవ్వచ్చు, ఆఫీస్ స్టాఫ్ ఉంటారు కదా, వారికి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంటది. వాళ్ళు 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేసుకుని ఉండాలి. ఆ తర్వాత 3 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయి ఉంటే ఈ పిఎం కి అయితే ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ సిడిఐ అంటే మరణించిన లేదా అంగవైకల్యం పొందినటువంటి పోలీసు సిబ్బంది యొక్క పిల్లలకు అన్నమాట. ఇది విధులు నిర్వర్తిస్తుండగా తీవ్రవాదులు లేదా నేరస్తులు లేదా సామాజిక వ్యతిరేక శక్తుల దాడిలో మరణించినటువంటి లేదా తీవ్రంగా గాయపడినటువంటి వైద్య కారణాల వలన పదవి విరమణ పొందిన పోలీసు సిబ్బంది పిల్లలు మరియు డ్యూటీలో ఉంటూ మరణించిన లేదా అంగవైకల్యం పొందినటువంటి పోలీసు సిబ్బంది పిల్లలకైతే ఈ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంటది. నెక్స్ట్ సిజేపి రిజర్వేషన్ అంటే జైలు శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది యొక్క పిల్లలకు ఈ రిజర్వేషన్ అన్నమాట. జైలు మరియు సంస్కరణలు సేవల శాఖలో జైలర్ హోదా వరకు పనిచేస్తున్న పదవి విరమణ పొందిన లేదా మరణించిన వారి యొక్క పిల్లలకు ఈ సిజేపి రిజర్వేషన్ వర్తిస్తుంది. తర్వాత ఎంఓ ఎస్పీఎఫ్ కోటా రిజర్వేషన్ అన్నమాట. అంటే ఎస్పీఎఫ్ సిబ్బంది యొక్క కోటా అన్నమాట. ఇందులో 2 ఉంటాయి. ఎస్పీఎఫ్ ఎగ్జిక్యూటివ్ ఒకటి, ఎస్పీఎఫ్ మినిస్ట్రియల్ ఒకటి. ఎస్పీఎఫ్ ఎగ్జిక్యూటివ్ కోటా అంటే ఏంటిది అని అంటే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ స్థాయి వరకు ఉన్నటువంటి పోస్టులో ఉన్నటువంటి వ్యక్తులు 3 సంవత్సరాల సర్వీస్ పూర్తయి ఉండాలి. అట్లాగే ఎస్పీఎఫ్ మినిస్ట్రియల్ కి ఏంది అని అంటే ఆ ఎస్పీఎఫ్ లో పనిచేస్తున్నటువంటి మినిస్ట్రియల్ స్టాఫ్ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంటది. వీళ్ళు కూడా 3 ఇయర్స్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే ఉండాలి. నెక్స్ట్ రిజర్వేషన్ ఏంది అంటే సిఎస్పీఎఫ్ అన్నమాట. అంటే చిల్డ్రన్స్ ఆఫ్ ఎస్పీఎఫ్ అన్నమాట. అంటే ఎస్పీఎఫ్ సిబ్బంది యొక్క పిల్లలు అన్నమాట. కానిస్టేబుల్ నుంచి వెళ్ళి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు పనిచేస్తున్న లేదా రిటైర్డ్ అయిన లేదా మరణించిన వారి యొక్క పిల్లలకైతే వర్తిస్తుంటది. ఇది వర్తించాలంటే ఓన్లీ ఒక కుటుంబంలో మొదటి 2 సంతానానికి మాత్రమే వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిఎఫ్ఎస్పి అన్నమాట. చిల్డ్రన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఫైర్ సర్వీస్ అన్నమాట. అంటే మా యొక్క డిపార్ట్మెంట్ లో ఇదైతే కొత్త రిజర్వేషన్ అయితే ఇంట్రడ్యూస్ చేసిర్రు. తెలంగాణ ఫైర్ సర్వీస్ లో ఫైర్ మెన్ అంటే ఫైర్ ఫైటర్ నుంచి వెళ్ళి ఏడిఎఫ్ఓ హోదా వరకు పనిచేసి రిటైర్డ్ అయిపోయిన లేదా చనిపోయిన లేదా వికలాంగులు అయినటువంటి పిల్లల యొక్క సిబ్బందికి అయితే వర్తిస్తుంటది. ఇందులో ఒకటి మనం అర్థం చేసుకోవాలి క్లియర్ గా ఏంది అని అంటే ప్రజెంట్ డ్యూటీలో ఉంటున్న వారి యొక్క పిల్లలకైతే ఇదైతే వర్తించదు. అందులో క్లియర్ గా మెన్షన్ చేసిండ్రు. పని చేసి రిటైర్డ్ అయిపోయినా లేదా మరణించిన లేదా అంగవైకల్యం పొందిన అని చెప్పేసి ఉంది. కాబట్టి క్లియర్ గా మీరైతే ఒకసారి చూడండి. ఇందాక చెప్పుకున్నటువంటి ఈ రిజర్వేషన్స్ అన్ని కూడా వర్తించాలంటే తెలంగాణ స్థానికుడే ఉంటేనే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అంటే నాన్ లోకల్ వాళ్ళు వచ్చి నాకు ఈ రిజర్వేషన్ కావాలంటే అది వర్తించదు అనమాట. అంటే ఇప్పుడు కండిషన్స్ చూడండి. సిపిపి రిజర్వేషన్ అవ్వచ్చు, సిఎస్పిఎఫ్ రిజర్వేషన్ అవ్వచ్చు. ఇవి గనక వర్తించాలి అంటే కండిషన్స్ ఏమేమంటే పనిష్మెంట్ కింద తొలగించబడినటువంటి అంటే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్, డిస్మిస్డ్, కంపల్సరీ రిటైర్డ్ అయినటువంటి పిల్లలకు ఈ కోటా వర్తించదు. నెక్స్ట్ పిఈ అంటే పోలీస్ ఎగ్జిక్యూటివ్, పిఎం అంటే పోలీస్ మినిస్ట్రియల్, ఎంఓ ఎస్పీఎఫ్ ఈ యొక్క రిజర్వేషన్లు ఎవరికి వర్తించేవు అని అంటే సర్వీస్ లేదన్నా మేజర్ పనిష్మెంట్ తీసుకున్నా లేదా 3 లేదా అంతకన్నా ఎక్కువ మైనర్ పనిష్మెంట్లు తీసుకున్నా లేదా ప్రస్తుతం ఏదైనా పనిష్మెంట్ లో కొనసాగుతున్నా, ఏదైనా సస్పెన్షన్ లో ఉన్నా లేదా ఏదైనా విచారణ ఎదుర్కొంటున్నా, విధుల నుంచి పరారై ఉన్నట్లు ప్రకటించబడ్డా, కంపల్సరీ రిటైర్మెంట్ అయినా, రిమూవల్ అయినా, డిస్మిస్డ్ అయినా కూడా ఈ కోటాలు అయితే వర్తించవన్నమాట. సో ఈ వీడియో నేను మీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. రిజర్వేషన్ గురించి ఎవరికైతే తెలియదు, ఎవరైతే రిజర్వేషన్ ఎట్లా ఏంది అని చెప్పేసి ఆలోచన చేస్తారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కొంచెం జరిగితే వీడియోని అయితే లైక్ చేసి కొంచెం హైప్ అయితే ట్యాప్ చేయండి. సో కష్టపడి ఫలితాలు చెప్పేసి కోరుకుంటూ మీ థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.